విజయసాయి రెడ్డి ఎట్లాగైనా సరే బీజేపీ తరఫున రాజ్యసభ సీటు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సీట్‌ని మోడీ ఆయనకి ఇవ్వాలా? వద్దా? ఇవ్వాలి లేదా వద్దు? ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈలోపు నేను కథేంటో చెప్తాను. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన ఒకే ఒక్క రాజ్యసభ స్థానానికి నామినేషన్‌ల గడువు దగ్గరికొస్తోంది, ముగుస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా తన పదవికి వేణుంబాక విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటా రాజ్యసభ సీటు కావడంతో ఇది కూడా కూటమి పార్టీలకే దక్కింది. ఈ క్రమంలో దీన్ని బీజేపీకి కేటాయిస్తున్నట్టుగా తాజాగా సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ కోరడంతో దీన్ని బీజేపీకి కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈ ఒక్క స్థానానికి వరుసగా ముగ్గురు నుంచి నలుగురు పేర్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం. సీటు మాత్రం బీజేపీకి ఇచ్చినా నాయకుల జాబితా మాత్రం పెద్దగానే ఉంది. వీరిలో విజయసాయిరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇక తాజాగా తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ మాజీ చీఫ్ అన్నామలై కోసమే మోడీ ఇలా చంద్రబాబును అడిగి మరీ ఈ సీటుని తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. మాజీ యువ ఐపీఎస్ అధికారి కావడం తెలిసిందే. తమిళనాడులో బీజేపీ కోసం పనిచేసిన నేపథ్యంలో అన్నామలైకి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా తమిళనాడులో బీజేపీని ఒక కీలక రాజకీయ పార్టీగా అన్నామలై తీర్చిదిద్దారనడంలో సందేహం లేదు. పైగా ఆయన హయాంలోనే బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 3 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుంది. ఇక ఈ నేపథ్యంలో అన్నామలైకి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తాజాగా మాదిగల రిజర్వేషన్ కోసం పోరాడిన మందకృష్ణ మాదిగ పేరు కూడా ప్రముఖంగా తెర మీదకొచ్చింది. ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని కృషి చేసినటువంటి కృష్ణ మాదిగకి ప్రధాని నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పేరు మీద కూడా తెర మీదకి రావడం గమనించాల్సిన విషయం. అటు అన్నామలై, ఇటు కృష్ణ ఇద్దరు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. పైగా వచ్చే ఏడాది 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో తాజాగా ఎస్సీలకు ఇచ్చేందుకు లెక్క ఉందని బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఇదే సీటు కోసం బీజేపీ కీలక నాయకుడు ఒకరు తెలంగాణ నుంచి బరిలో ఉన్నట్టు ప్రచారం. మరి వీరిలో ఎవరు లక్కీ లీడర్ అనేది చూడాలి. కానీ విజయసాయి రెడ్డికి మాత్రం ఎట్టి పరిస్థితిలో దీనికి సంబంధించి ఇచ్చే అవకాశమే లేదు. పొరపాటున గూడా ఈ సీట్‌ని ఇవ్వరు. విజయసాయి రెడ్డి కోరుకుంటున్నట్టుగా ఇది జరిగే పని కాదు అని స్ట్రాంగ్‌గా తేల్చేసారు మోడీ.